ఉత్తర కోస్తా నుంచి అంతర్గత రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించినటువంటి ద్రోణి కారణంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కాస్త తగ్గాయి. అయితే నంద్యాల జిల్లా గోస్పాడ్లో 44.4, కడప జిల్లా వెడుదూరులో 44.3, కర్నూలు జిల్లా ఒగరూరులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2, అన్నమయ్య జిల్లా సానిపాయిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసన్న సముద్రం మండలంలో తీవ్ర వడగాల్పులు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో ఒక మోస్తరు వడగాల్పులు వీచాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాల్పులు వీస్తాయంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంటూ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ పేర్కొంది. ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా, రాయలసీమలో వేడి, తేమతో కూడినటువంటి అసౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడవచ్చంటూ తెలిపింది.